హాయ్ మాస్టర్స్, అందరికీ నమస్కారము. మనము జీవిత ధ్యేయం బుక్ గురించి రోజు కొద్దిగా తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు మరికొద్దిగా తెలుసుకుందాం. ముందుగా బ్రహ్మర్షి పితామహ దంపతులకు నమస్సుమాంజరుడు. ఇంతవరకు మనము బాబా కాన్సెప్ట్లో భౌతిక శరీరము, మనస్సు, బుద్ధి, జీవాత్మ గురించి తెలుసుకున్నాం. ఈరోజు సర్వాత్మ లేదా విశ్వాత్మ. జీవాత్మకు మాతృస్థానమే ఈ సర్వాత్మ లేదా విశ్వాత్మ. మనమందరము భౌతికంగా, మానసికంగా, ఇంకా బుద్ధిపరంగా వేరువేరుగా విభిన్నంగా ఉంటాం. అయితే అన్నింటికీ ఆధారమైన ఆత్మ పదార్థం మాత్రం అందరిలోనూ ఒకే రకంగా ఉంటుంది. విశ్వాత్మ స్థాయిలో మనమందరము ఏకస్వరూపంగానే ఉంటాం. అనంతంగా గల జీవాత్మలన్నింటి ఆధారం, మూలం, అపరిమిత చైతన్యాన్నే విశ్వాత్మగా పిలుస్తారు. ఈ ఆధారం, మూలం, అపరిమిత చైతన్యమే మరో రకంగా బ్రహ్మాత్మ లేదా సర్వభూతాత్మగా పిలువబడుతుంది. సత్యాలకే పరమసత్యమైన సిద్ధాంతం ఇలా చెప్తుంది: మమాత్మ సర్వభూతాత్మ. నాలోని ఆత్మస్వరూపమే అన్ని జీవుల్లోనూ కొలువై ఉన్న విశ్వాత్మ స్వరూపం. ఈ విశ్వాత్మ మన బొటనవేలుతో సూచించబడుతుంది. విజయం అన్నది అందుకే ఎప్పుడు ఈ వ్రేలితోనే చూపించబడుతుంది. విశ్వాత్మ తత్వాన్ని తెలుసుకోవడం ద్వారా మనమంతా ఘన విజయాన్ని సొంతం చేసుకోవడానికి పాటుపడదాం. ఓకే మాస్టర్స్, ఈరోజు ఇంతటితో ముగిద్దాం. తిరిగి రేపు మరి కొద్దిగా తెలుసుకుందాం. అందరికీ ధన్యవాదాలు. బ్రహ్మర్షి పితామహకు నమస్కారములు. మనమందరము ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, శాకాహారము పాటిద్దాం, స్ప్రెడ్ చేద్దాం.